చెరువు గట్టు దగ్గర ఉన్న వాళ్ళు ఇటు వచ్చేసేయండి పక్కకి, అందరు పక్కకి రావాలి. రక్షణ శాఖ వాళ్ళకి ఏమాత్రం పని పెట్టకుండా పక్కకు వచ్చేయండి, వాళ్ళని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేకుండా ఆ పక్క చెరువు గట్టు దగ్గర ఉన్న వాళ్ళు పక్కకు వచ్చేయండి అందరు. ఇక్కడ ఈ పక్క వేదిక ముందు చాలా చాలా స్థలం ఉంది, ఇటు కావాలంటే వచ్చేయాలి. రక్షణ శాఖ సిబ్బందికి ఏమాత్రం కూడా ఇబ్బంది కలిగించని విధంగా, ఎందుకంటే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఈ ఏర్పాట్ల కోసం నిరంతరంగా శ్రమ పడుతూ, ఇంతవరకు ఇంత పెద్ద బతుకమ్మ నేనైతే ఎక్కడ చూడలేదు. పోయిన సంవత్సరం కూడా ఇక్కడ ఇంతే బతుకమ్మ, ఇంతే అందంగా, ఇంతే వైభవంగా మనం చూసిన సందర్భం ఇంకా చాలా చాలా మస్తిష్కంలో జ్ఞాపకంలో ఉంది. మరి ఈ అమ్మల కన్నా అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ మన బతుగారు బతుకమ్మ మరికొద్ది సేపట్లోనే మన చెరువులోనే నిమజ్జనం కాబోతోంది. మనమంతా కూడా సభక్తికంగా అమ్మకు వీడ్కోలు చెప్తూ మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతే వైభవంగా మన సంగారెడ్డి ముంగిట్లోకి వచ్చి మనందరినీ తన చల్లని కృపతో నిండుగా దండిగా మెండుగా ఆశీర్వదించాలని మనందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగదంబ విశ్వపాలిని మాతాకి. చాలా చప్పగా చెప్పిండ్రు కదా, ఏదైనా కొంచెం బాధగానే ఉంటుంది, ఎందుకంటే అమ్మ మళ్ళీ నిమజ్జనం అవుతున్నారు, కానీ అమ్మ ఎక్కడికి వెళ్తారు, మళ్ళీ మనతోనే ఉంటారు. కాబట్టి చాలా శ్రద్ధగా భక్తిగా ఇప్పటిదాకా మనమంతా కూడా ఆడిన బతుకమ్మకు అమ్మ ఎంతో సంతుష్టురాలై ఉంటుంది. తెలిసి తెలియక మనం ఏమన్నా తప్పులు చేస్తే పెద్ద మనసుతో ఆమె, ఎందుకంటే కృపాబ్ధి, ఆమె పెద్ద కృప అనే సముద్రంలో ఆమె మనసు నిండి ఉంటుంది. కాబట్టి మనందరినీ మన తప్పుల్ని
वही हार्दिका म्यूजिक लगाओ ना.